అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కరించుకుంటూ ఈరోజుటి వీడియోని ఆరంభిస్తున్నాను. ఈరోజు వీడియోలో చాలా విశేషమైన ఒక కథని మీతో షేర్ చేయబోతున్నాను. ఈ కథ విన్నవారి జీవితంలో మీ జీవితంలో ఎంతటి బలవంతుడైన శత్రువైనా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీ శరణు వేడుకునే విధంగా అమ్మ అనుగ్రహం అనేది కలుగుతుంది. ఈ కథను పూర్తిగా వినండి. చాలా గొప్ప విశేషమైన కథ. భగవంతుని నమ్మి ఆరాధించే వాళ్ళకి ఎలాంటి శత్రుభయాలు అనేటివి లేకుండా స్వయంగా ఆ భగవంతుడే తన ఆజ్ఞతో మన శత్రువుల నుంచి మనల్ని ఎలా కాపాడుతాడు అన్న దాని గురించి ఈ కథ ఉండబోతుంది. మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. జ్యోతిష్యంలోనే ఎన్నో సంవత్సరాలుగా అనుభవం కలిగినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఈయన ఎంతోమంది జీవితాల్లో ఉన్న సమస్యలకి పరిష్కార మార్గం అనేది చూపించిన గొప్ప సిద్ధాంతి. వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెబుతారు. ఈయన చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. మేము చెప్పించుకొని మాకు నమ్మకం కుదిరితేనే మీకు చెప్పడం జరుగుతుంది. నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. 24 గంటల్లోని మీ యొక్క సమస్య ఏదైనా సరే చక్కగా పరిష్కారం అనేది దొరుకుతుంది. గురూజీని సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు 9666575717. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణము, మీ జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్న సమస్య ఏదైనా సరే మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారానే 24 గంటల్లో మీకున్న సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది. గురువుగారు వశీకరణలో స్పెషలిస్ట్ కూడా. తప్పకుండా నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. మీ యొక్క సమస్య ఏదైనా సరే పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. ఇక ఈరోజు కథ ఏంటంటే, పూర్వం కౌశికుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. అతను చాలా అధికమైన బలవంతుడు. ఎక్కువ సైనిక బలం కూడా ఉండేది అతనికి. ఇతను ఎక్కువ రాజ్యాలపై దండెత్తి వారిని యుద్ధంలో ఓడిస్తూ ఆ రాజ్యాలన్నిటినీ కూడా తన హస్తగతం చేసుకునేవాడు. ఇతను ఒకసారి శత్రు రాజ్యంపై దండెత్తి ఆ మహారాజును చంపేశాడు. ఆ మరణించిన మహారాజుకు ఒక కుమారుడు ఉండేవాడు. ఎప్పుడైతే ఆ శత్రురాజు చేతిలో తన భర్త చనిపోయాడో ఇక వెంటనే ఆ మహారాణి తన కుమారుణ్ణి యుద్ధం జరుగుతుండగానే తనతో పాటు తీసుకుని వెళ్ళి ఒక గుడిలో కూర్చొని ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టింది. ఓ భగవంతుడా, నా భర్త మరణించాడు. ఇప్పుడు ఆ మహారాజు నా కుమారుణ్ణి కూడా చంపాలని చూస్తున్నాడు. అతన్ని ఎదిరించే శక్తి నాలో లేదు. ఇక మీదట నా కుమారుణ్ణి నువ్వే కాపాడాలి స్వామి. నేను నిన్నే నమ్ముకున్నాను. నా భారమంతా కూడా నీ మీదే పెడుతున్నాను అంటూ ఆ గుడిలోనే ఉంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేది. యుద్ధం కూడా ముగిసిపోయింది. కౌశికుడు మాత్రమో ఆ రాజకుమారుణ్ణి చంపి తన శత్రువు అనేది లేకుండా చేసుకోవాలి, ఆ రాజ్యాన్ని కూడా తన ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇలా కొన్ని రోజుల తర్వాత కౌశికుడు తన కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. ఆ స్వయంవరానికి అన్ని రాజ్యాల నుంచి రాజకుమారులు ఆహ్వానం అనేది పంపించారు. స్వయంవరంలో నెగ్గిన వారికి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు కౌశికుడు అనే రాజు. కానీ అన్ని రాజ్యాల నుంచి వచ్చిన కుమారులు అక్కడికి చేరుకున్నారు. అప్పుడు ఒక ఆశ్చర్యమైన విషయం అక్కడ జరిగింది. ఆ స్వయంవరానికి మహారాజు కుమారులతో పాటు ఒక 80 సంవత్సరాల వృద్ధ సాధువు కూడా వచ్చాడనమాట. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆ సాధువును చూసి ఆశ్చర్యపోతున్నారు. కానీ ఆ మహారాజుకు మాత్రం అర్థమైంది, ఆ సాధువు సాధారణమైన వ్యక్తి మాత్రమే కాదు, గొప్ప తపశ్శక్తి సంపన్నుడని. వెంటనే ఆ మహారాజు ఆ సాధువుకి నమస్కరించి, తమరు వచ్చిన కారణమేంటి స్వామి అని ఆ సాధువును అడుగుతాడు. ఆ స్వయంవరంలో కూర్చున్న రాజకుమార్తెను చూసి, మహారాజా, నీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటాను. ఈమెను వేరే మహారాజు కుమారులకు ఇచ్చి వివాహం చేయరాదు. ఈమెను నేను మాత్రమే వివాహం చేసుకుంటాను అంటాడు. ఆ సాధువు మాటలకు ఆ మహారాజు ఒక్కసారిగా వణికిపోతాడు. ఏమి మాట్లాడలేని పరిస్థితి, ఏమి చేయాలో అర్థం కావట్లేదు. తన కుమార్తెను చేసుకుంటానని అడుగుతున్నది మామూలు వ్యక్తి మాత్రమూ కాదు, గొప్ప తపశ్శక్తి కలిగిన ఒక సాధువు. కాదు లేదు అంటే ఎలాంటి శాపం ఇస్తాడో అని భయపడిపోయాడు. కౌశికుడు చాలా తెలివైనవాడు. మహాత్మా, మీరు చెప్పినట్లే చేసుకోండి. మీ వంటి వరుడు నాకు ఎక్కడ దొరుకుతాడో చెప్పండి. 80 సంవత్సరాల వయసు,
చర్మం కూడా ముడతలు పడిపోయింది. మీ చేతిలో ఆ కమండలం తప్ప ఏమీ లేని గొప్ప శక్తివంతులు. మీరు నా కుమార్తెను చేసుకోవటానికి యోగ్యమైన వారే. కానీ మహాత్మా, నా కుమార్తెను వివాహం చేసుకోవాలంటే కొన్ని షరతులు ఉన్నాయి అని ఆ మహారాజు అంటాడు. అప్పుడు ఆ సాధువు, సరే, ఆ షరతులేంటో చెప్పు, నేను వాటిని పూర్తి చేస్తాను అని అంటాడు. అప్పుడు ఆ మహారాజు 2 ముత్యాలను తీసుకుని వచ్చి ఆ సాధువుకు చూపిస్తూ, మహాత్మా, ఈ 2 ముత్యాలు మా తాతలు సంపాదించి పెట్టారు. ఇలాంటివి ఇంకా 108 ముత్యాలను మీరు తీసుకుని రావాలి అంటాడు. అదే మొదటి షరతు అని కూడా చెప్తాడు. అప్పుడు ఆ సాధువు నవ్వుతూ, ఓసి అంతేనా, వాటిని నేను తీసుకుని వస్తాను అంటూ అందులో నుంచి ఒక ముత్యాన్ని తీసుకున్నాడు. అప్పుడు ఆ మహారాజు, మహాత్మా, వివాహ ముహూర్తానికి ఇంకా సరిగ్గా 5 రోజులు మాత్రమే ఉంది. ఆ సమయానికి మీరు ఆ ముత్యాలను తీసుకుని రావాలి అంటాడు. దానికి ఆ సాధువు, మహారాజా, నీవు ఏమీ చింతించకు, 5 రోజుల లోపే నేను ఆ ముత్యాలను తీసుకుని వస్తాను, మీ కుమార్తెను వివాహం చేసుకుంటాను. కానీ ఆలోగా మాత్రం మీరు స్వయంవరం కార్యక్రమాన్ని జరపకుండా ఉండాలి అని ఒక షరతు పెడతాడు మహారాజుకి. ఇక ఆ మహారాజు కూడా తన మనసులో, ఇలాంటి ముత్యాలని ఆ సాధువు ఎలాగూ దొరకవు, అతను తిరిగి నిరాశగా వస్తాడు. అతను వచ్చిన తర్వాత నా కుమార్తెను ఒక మంచి యోగ్యుడైన రాజకుమారునికిచ్చి వివాహం జరిపించుకుంటాను అని తన మనసులోనే అనుకుంటాడు. కానీ ఆ సాధువు మాత్రము, నేను ఇలాంటి ముత్యాలను తీసుకొని వస్తానని రాజుకైతే చెప్పేశాను, కానీ ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ నాకు లభిస్తాయి, నేను వీటి కోసము ఎవరిని అడగాలి, ఎక్కడని వెతకాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. అలా కాసేపటికి ఒక ఆలోచన వచ్చింది. సముద్రుడిని రత్నగర్భ అని అంటారు కదా, సముద్రం లోపల ఎలాంటి ముత్యాలైనా రత్నాలైనా లభిస్తాయి అంటూ సముద్రం దగ్గరికి వస్తాడు. కానీ అందులో నుంచి ముత్యాలు ఎలా తీయాలి అని ఆ సాధువుకి అర్థం కాలేదు. శ్రీరామచంద్రుడు అంతటి వాడే 3 రోజుల పాటు ఉపవాసం ఉండి వేడుకుంటేనే సముద్రుడు వినలేదు. ఇక నా మాట వింటాడా అని ఆలోచిస్తూనే తన వద్ద ఉన్న ఒక కమండలంతో నీటిని తోడడం ప్రారంభించాడు. ఆ భగవంతుని నామస్మరణం జపిస్తూ 3 రోజుల పాటు తన వద్ద ఉన్న చిన్న కమండలంతోనే ఆ నీటిని తోడేస్తున్నాడు. ఇలా నిరంతరం భగవంతుని నామం జపిస్తూ నీటిని తీయడం ప్రారంభించాడు. ఆ భగవంతుని నామ జపంతో సముద్రుడిలో అలజడి అనేది మొదలయ్యింది. వెంటనే సముద్రుడు మాయవేషంలో అక్కడికి వచ్చాడు. ఒక ముసలి వేషంలో వచ్చి, మహాత్మా, మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. వెంటనే ఆ సాధువు, నీకు కనిపించటం లేదా, నేను సముద్రంలోని నీటిని తోడేస్తున్నాను అంటాడు. అప్పుడు సముద్రుడు నవ్వుతూ, మీరు ఇంత పెద్ద సముద్రంలోని నీటిని ఈ చిన్న కమండలంతో తోడేస్తారా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు ఇలా అంటాడు, నీకు గతం తెలీదా ఏంటి? పూర్వము అగస్త్య మహర్షి అనే మహాపురుషుడు సముద్రంలోని నీటిని క్షణాల్లోనే తాగేశాడు. నన్ను తక్కువ అంచనా వేయకు అని చెప్తాడు. ఇక సాధువు మాటలకు సముద్రుడు భయపడిపోయి, మహాత్మా, అసలు మీరు ఎందుకిలా చేస్తున్నారు, మీకు ఏం కావాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, సముద్రుడిని రత్నగర్భ అని అంటారు కదా, ఈ సముద్రంలో ఎన్నో రకాల ముత్యాలు ఉన్నాయి, నాకు ఇలాంటివి 108 ముత్యాలు కావాలి అంటాడు. అప్పుడు సముద్రుడు, మహాత్మా, మీకు ముత్యాలు లభిస్తే ఈ నీటిని తోడటం ఆపేస్తారా అని అడుగుతాడు. సముద్రుడి మాటలకు సాధువు, నాకు ముత్యాలు లభిస్తే ఇంక నేనెందుకు కష్టపడతాను, ఇంత కష్టపడి ఈ నీటిని ఎందుకు తోడుతాను అంటాడు. అప్పుడు సముద్రుడు నిజరూపాన్ని ధరించి, ఇవిగో మీకు కావాల్సిన ముత్యాలని నేను ఇస్తున్నాను, తీసుకోండి అని చెప్తాడు. ఇక ఆ సాధువు సముద్రునికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు. 108 ముత్యాలతో మహారాజుకు వద్దకు చేరుకున్న సాధువు, ఓ మహారాజా, ఇవిగోండి మీరు అడిగిన 108 ముత్యాలు అని ఇస్తాడు. ఇక మహారాజుకి ఏమీ అర్థం కాదు. ఇక వెంటనే తనకు ఒక ఆలోచన వస్తుంది. మహాత్మా, మీరు ఇంకో షరతు పూర్తి చేయాలి అంటాడు. అదేమిటంటే, నేను నా శత్రు దేశం రాజుని చంపేశాను, కానీ అతనికి ఒక కుమారుడున్నాడు. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా అతన్ని చంపలేకపోతున్నాను. మీరు వెళ్ళి అతని తలను తీసుకుని రండి, అప్పుడు మీకు నా కుమార్తెని ఇచ్చి వివాహం జరిపిస్తాను అని చెప్తాడు. ఇక ఆ సాధువు మాట్లాడకుండా వెంటనే వెళ్ళి అతన్ని నేను తల తీసుకొని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ
శత్రుదేశపు రాకుమారుడి తల్లి మాత్రము ఎంతో దైవభక్తి కలిగినది. ఆమె ఎప్పుడు కూడా శివారాధన చేస్తూ మహాశివుణ్ణి ఆరాధిస్తూనే ఉండేది. ఇక సాధువు ఒకనాడు అక్కడికి వచ్చి, అమ్మా, నాకు నీ కుమారుడి తల కావాలి. మీ శత్రురాజు మీ కుమారుని తల తెమ్మని నాకు షరతు పెట్టాడు అని చెప్తాడు. అప్పుడు ఆ తల్లి చాలా బాధతో, ఓ మహాత్మా, నేను అతని తల్లిని, నేను అతని తలను నరకలేను కాబట్టి మీరే అతని తలని నరికి తీసుకుని వెళ్ళండి. నేను సాధువులను భగవంతుని కూడా సమానంగానే పూజిస్తుంటాను కాబట్టి నేను మీ మాటను కాదనను. అయినా వట్టి తల మాత్రమే ఎందుకు, మీరు ఈ రాకుమారుణ్ణి తీసుకుని వెళ్ళండి. నేను నా పుత్రుని రక్షించుకోవటానికి ఇంతవరకు కూడా ఎన్నో పూజలు వ్రతాలు చేశాను. ఇప్పటికీ కూడా ఆ భగవంతుని పూర్తిగానే విశ్వసిస్తున్నాను. ఇక మీదట ఎలా జరిగినా అదే భగవంతుని నిర్ణయమే అనుకుంటాను అని అంటుంది. ఇక అప్పుడు ఆ సాధువు, నువ్వు చింతించకు తల్లి, నువ్వు నాకు ఇచ్చేసావు కదా, నేను చూసుకుంటాను అంటూ ఆ రాకుమారుని తీసుకొని ఆ మహారాజు వద్దకు చేరుకుంటాడు. మహారాజా, నువ్వు నాకు కేవలం తల మాత్రమే తెమ్మని అడిగావు, కానీ నేను మొత్తం రాజకుమారునే తీసుకుని వచ్చాను. కాబట్టి గుర్తుపెట్టుకో మహారాజా, నువ్వు నాకు ముందు వివాహం జరిపించాలి. ఆ తర్వాత నువ్వు అతన్ని చంపుకుంటావో ఏమి చేసుకుంటావో అది నీ ఇష్టం. కానీ రాకుమారినిచ్చి నాకు వివాహం జరిపేంత వరకు కూడా నువ్వు అతన్ని ఒక రాజకుమారిలాగే భావించి అతన్ని గౌరవించాలి అని చెప్తాడు. ఇక మహారాజు ఏమి చేయలేక ఆ సాధువుకి తన కుమార్తెని ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించుకున్నాడు. వివాహానికి అంతా కూడా సిద్ధం చేస్తాడు. అప్పుడు ఆ సాధువు, మహారాజా, నీ కూతురు నన్ను వివాహం చేసుకోవటానికి యోగ్యమైనది కాదు, ఆమె నాకు సరిపోయే వధువు కాదు అని అంటాడు. అప్పుడు ఆ మహారాజు, మహాత్మా, మీరే కదా వివాహం చేసుకుంటాను అన్నారు, ఇప్పుడు ఇలా అంటున్నారేంటి? చివరి నిమిషంలో ఇలా వివాహం ఆగిపోతే నా పరువు పోతుంది అని చెప్తాడు. అప్పుడు ఆ సాధువు తన వెంట తెచ్చిన యువరాజుని చూపిస్తూ, అదిగో మహారాజా, అతనే నీ కుమార్తెను చేసుకోవటానికి సరైన యోగ్యమైన వరుడు, అతనికి ఇచ్చి నీ కుమార్తెని వివాహం చేయండి అని చెప్తాడు. ఇక సాధువు ఆదేశంతో వారిద్దరికీ కూడా వివాహం జరిపిస్తాడు మహారాజు. అప్పుడు ఆ సాధువు, ఓ మహారాజా, ఇప్పుడు అతను నీకు అల్లుడు, నువ్వు అతన్ని చంపకూడదు. ఇక నుంచి అతని రాజ్యాన్ని కూడా నువ్వే కాపాడాలి, అలాగే ఆ రాకుమారుని కూడా నువ్వే శత్రువుల నుంచి కాపాడాలి అని చెప్తాడు. ఇక నుంచి కూడా నువ్వు ఈ శత్రుత్వాన్ని విడిచిపెట్టు. ఇదంతా కూడా దైవలీలతో ఆ భగవంతుని ఆదేశంతోనే నేను ఇలా చేశాను. నీవు ఎంతో బలవంతుడువని నీ శత్రుదేశపు మహారాజుని చంపేశావు. కానీ ఆ మహారాణి మాత్రము ఎప్పుడూ దైవస్మరణ చేస్తూ తన కుమారుని రక్షణ కోసమై ఆ శక్తిని ప్రార్థిస్తూ ఉండేది. ఆమె ప్రార్థనను విన్న ఆ భగవంతుడే తన ఆదేశం ప్రకారం ఇదంతా జరిపించాడు. కాబట్టి భగవంతుని శక్తి ముందు ఎలాంటి శత్రువైనా ఎలాంటి దుష్టశక్తి అయినా దేనికి పనికిరాదు. కాబట్టి నీలో ఉన్న ఆ శత్రుత్వాన్ని ఇప్పటితో తీసేసి నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకొని దైవ స్మరణ చేస్తూ ఉండు, నీకు కూడా అంతా మంచి జరుగుతుంది అంటూ ఆ సాధువు అందరినీ ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ కథలోని సారాంశం ఏంటి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. భగవంతుని నామస్మరణ చేస్తూ ఉన్నా, భగవంతుని ఎప్పుడు ఆరాధిస్తూ ఉన్నా కూడా ఎప్పుడు ఆ శక్తి స్వరూపిణి అయిన ఆ మహామాయ ఎప్పుడు తన భక్తుల్ని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఈ కథలోని సారాంశం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. అమ్మవారి అనుగ్రహం అనేది మీకు తప్పకుండా ఉంటుంది. అలాగే ఈ వీడియోని ఇంకొంతమందికి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మన వారాహిదేవి దయ వల్ల మీ అందరి జీవితాల్లో కోరుకున్న కోరికలన్నీ కూడా త్వరలో అమ్మ తీర్చాలని మన వారాహి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు.